అసలు మీకు జ్ఞానం లేదు, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు, అపహాస్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా బుద్ధి లేదు, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు, అసలు నా గద్దింపు మీకు ఏం అర్థం అవదా? దేవుడు తిట్టినా కొంచెం బురకెక్కట్లేదట, గద్దించినా బురకెక్కట్లేదట, కేకేసి చెప్పినా అర్థం కావట్లేదట. మరి ఎలా చెప్తే అర్థమవుద్ది? ఈ బుర్రలేని బ్యాచ్కి ఇంకెలా చెప్పినా కనీసం గద్దిస్తే అర్థం అవ్వలేదు, పోనీ అలా అర్థం అవ్వలేదు, ప్రేమగా చెప్పాడు అర్థం అవ్వలేదు, కనీసం కేకేసి చెప్పాడు అర్థం అవ్వలేదు, టౌన్ దగ్గర ఉంటున్నావు అక్కడ చెప్పాడు, వీధుల్లో ఉంటావు అక్కడ చెప్పాడు, సంతల్లో ఉంటావు అక్కడ చెప్పాడు, ఎక్కడెక్కడ నీకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలో అక్కడ చెప్పాడంటే నీకు ఇంట్లో చెప్తే సబ్జెక్ట్ నచ్చట్లేదు కానీ సంతలో చెప్పాడు, నీకు సంతలో చెప్పిన నచ్చట్లేదు కానీ సందర్ దగ్గర చెప్పాడు. ప్రతి ప్లాట్ఫామ్ మీద ఆయన చెబుతున్నాడుగా, కానీ మనకు ఇంట్రెస్ట్ ఉండదు, మనకు ఆసక్తి ఉండదు. దేవుడు ఇన్ని చేసి జ్ఞానము లేని వారులారా వినండి వినండి వినండి, మీరు వింటే మీకు గిఫ్ట్ ఇస్తానన్నాడు, మీరు వింటే మీకు ఒక అమూల్యమైన సంగతిని మీకు ఆపాదిస్తానన్నాడు, మీరు వింటే ఒక మేలుకరమైన సంగతి మీకు ఇస్తా అన్నాడు. ఏంటి? నా గద్దింపుకు తిరగండి, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఇప్పుడు చెప్పండి, జ్ఞానములు అంటే సగం సగం భక్తి కాదు, సగం సగంగా బతకాలన్న మనసు కాదు, నా వైపుకు తిరిగితే సంపూర్ణంగా బతకాలన్న నిశ్చయత కలిగిన మిమ్మల్ని ప్రేరేపించే, ఉజ్జీవాన్ని ఇచ్చే ఆత్మను మీకు ఇస్తాను. ముందు మీరు సేవకండి, దేవుడు బలవంతంగా మార్చడండి. ఈడు మారిపోను గాక అండు, ఈమె రెప్పపోటున మారిపోను గాక ఈ గయ్యాలి అండు, ఈ ఈ ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఈ పోరంబోకు మారిపోను గాక అండు. పారంభోగంటే తెలుసు కదా, మళ్ళీ ఎవరిని వక్కరొద్దు కదా, పంచాయతీ పదం. పనికిరాని భూములు ఏమంటారు? ఈ పనికిరాని వాడు మారిపోవును కాక అండో అలా మార్చాడు. గుర్తుపెట్టుకోండి, టక్కన మార్చాడు, బలవంతంగా మార్చాడు. ముందు ఆయన మారుతాడు, వినగలిగేలా పరిస్థితులు. అంటే నువ్వు సంతలో ఉంటే సంతలో ఆ వాతావరణం తీసుకొస్తాడంటే అక్కడైనా వినేలాగా, ఎక్కడుంటే అక్కడ వినేలాగా నీ చెవి వరకు జ్ఞానం తీసుకొస్తాడు. వినాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండాలి చెప్పండి? నీకు ఉండాలంటే నువ్వు విని, దేవా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఒక్కసారి నువ్వు ఆయన కమిట్మెంట్ ఇస్తే, ఆయన వైపుకి తిరిగితే వెంటనే దేవుడు కలగజేసుకున్నట్ట తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడట. అంటే ముందడుగు ఎవరు వేయాలి చెప్పండి? మనం వేయాలి. మనం ఒక్కడుగేస్తే ఆయన 100 అడుగులు వేయడానికి మనకు రెడీగా ఉన్నాడు, కానీ ఆ ఒక్కడుగు వేయం. మనం ఆ ఒక్కడుగు వేయడానికి అంటే ముందుకు వచ్చి, దేవా ఇదిగో నేను వస్తున్నాను అనగానే వెంటనే తన ఆత్మను ఇస్తాడు. ఆత్మనిచ్చి ఏం చేస్తాడు? అన్నీ ఆయనే చేస్తాడు. ఎన్ని చేస్తాడంటే ఆయనే విమోచిస్తాడు, ఆయనే ప్రాణం పెడతాడు, ఆయనే పిలుస్తాడు, ఆయనే నిబంధన చేస్తాడు, ఆయనే సంధి చేసుకుంటాడు, ఆయనే పరిశుద్ధాత్మనిస్తాడు, ఆయనే ప్రతిష్ఠిస్తాడు, ఆయనే ఆత్మను నింపుతాడు, ఆయనే నూతన సృష్టిగా మారుస్తాడు, ఆయనే నీ కోసం పరలోకం నుండి భూలోకానికి వస్తాడు, ఆయనే పరలోక పట్టణాన్ని కడతాడు, మళ్ళీ ఒకరోజు వస్తాడు, శాశ్వతంగా ఇక్కడి నుంచి సదాకాలం నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నేను అడుగుతున్నాను, ఆయనే ఇవన్నీ చేస్తాడంటే ఒక్కసారి నువ్వు చేస్తే అన్నీ ఆయనే చేస్తాడు. విమోచన ఆయనదే, ప్రతిష్ఠ ఆయనదే, ప్రాణం పెట్టేది ఆయనే, పిలిచేది ఆయనే, నిబంధన చేసేది ఆయనే, సంకల్పం చేసేది ఆయనే, పరిశుద్ధాత్మడు ఇచ్చేది ఆయనే, ప్రతిష్ఠ చేసేది ఆయనే, ఆత్మ నింపుదల ఆయనే, సృష్టిగా మార్చేది ఆయనే, నేను తీసుకెళ్ళి నిత్యత్వంలో కూర్చోబెట్టేది ఆయన. అంటే ఇవన్నీ చేసేది ఎవరు? ఆయనే. నువ్వు చేయాల్సింది ఏంటంటే కాస్త మాట విను అంతే. నువ్వు పెద్ద చేయాల్సిన ఏమీ లేదు, నేను కొండలెక్కే దూకమని లేదు, ఎవరెస్ట్ మీద నుంచి అటు ఇటు దూకమని లేదు, నేను చేయమన్నది ఏంటో చెప్పిన, కాస్త నేను కేకేస్తున్నాను రా, నా మాటకి చెవి ఒగ్గండి, ఇది చేయమండి. మనల్ని ఏం చేసామో కాస్త వినండి, నా మాట విని దేవుడు ఇలా అంటున్నాడా, ఇలా చేయకూడదా, ఇది బైబిల్ ప్రకారం కాదా అని ఒక్క మాట నువ్వు చెవి ఎగ్గితే చాలు, మిగిలినదంతా ఆయన చేస్తాడు. మిగిలినదంతా అంటే నీ వెనక మొత్తం ప్రతి పరిస్థితిని నడిపించేది ఆయనే. కానీ అది ఒక్కటే చేయి, మనం వినం. మనకున్న రోగం ఏంటో చెప్పిన, ఎదుటోడు చెప్పేది వినం. మన దరిద్రం అదే, మన రోగం అదే, విను. కాస్త ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చెప్తున్నాడు, ఆ వ్యక్తి ద్వారా నాకేం చెప్తున్నాడు విను. వింటే బాగుపడతావు. సంత వీధుల్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా, పోనీ అక్కడికన్నా వచ్చి చెప్తున్నాడు, రే నేను సంతలోకి రానరా, నువ్వేరా నా సన్నిధికి అన్నాడా? నువ్వు ఉన్నకాడికి వచ్చాడు ఆయన. సందడి దగ్గర నువ్వు ఉంటే, ఏ సందడో ఎక్కడ దరిద్రం ఎక్కడ తిరుగుతున్నావో ఆ సందడి అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చాడు ఆయన. ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తాడు. ఇంత చెప్పినా బుర్రకెక్కదు, ఏమి వినపడదు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ ఆయనే చేశాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే నిశ్చితార్థం మాదిరి మనల్ని చేసుకున్నాడు. మనం ఒక ఉదాహరణ చెప్తాను, ఏమనుకోకండి. ఇంత చేశాడా, ఇన్ని కార్యక్రమాలు చేశాడా, ఇన్ని చేసిన తర్వాత దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? ఒకటేనండి, ఏం చెయ్యొద్దు, ఇన్ని చేసిన దేవుని కొరకు నమ్మకంగా జీవించు, అంతే. ఇంకేం అడగలేదు ఆయన.
విమోచన ఆయన ఇచ్చాడు, పిలుపు ఆయన ఇచ్చాడు, నిబంధన ఆయనే చేశాడు, పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చాడు, ప్రతిష్ఠ ఆయనే చేశాడు, ఆత్మ నింపుదల, నూతన సృష్టి, స్వతంత్రం అన్నీ ఆయన ఇచ్చాడు. ఇన్ని చేసి నేను నీ కోసం ఏం చేయాలంటే నమ్మకంగా బతుకుతామా? ఎలా ఉంటుంది చెప్పనా? ఈ రెఫరెన్స్ నుంచి మీరు ఇంటికి వెళ్ళిన చూడండి ఎలా ఉంటుందంటే, కొంచెం కొంచెం బతుకుతాం అన్నారు. ఎలా బతుకుతారు? తోడ ఎందాక తోడ అంటే కొంచెం ఎదరికి వెళ్ళట్టున్నాను, కొంచెం కొంచెమే ప్రేమిస్తాం నిన్ను అన్నారు. అండి కొంచెం కొంచెం ప్రేమ బాగుంటుందా? పాడుకోవడానికి బాగుంటుంది, ప్రేమించడానికి బాగోదు. కొంచెం కొంచెం ప్రేమ బాగుంటుంది. ఒక భార్య భర్తల కోసం చెప్తాను. చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు నీకు, ఇల్లు ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు, అన్నీ పెట్టాడు, చక్కటి స్థితిగతులు, వస్త్రాలు, ఆహారం, ఆరోగ్యం అన్నీ నీ భర్త చూసుకున్న తర్వాత నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం కొంచెం ప్రేమిస్తానండి మిమ్మల్ని అన్నావు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? అన్నీ చేసి నిబంధన చేసుకుని నేను విడిపించుకుని నీ మరకలో నీ మచ్చలు అన్నీ కడుక్కొని నేను చక్కటి సంగముగా నేను మార్చుకొని జస్ట్ నన్ను ప్రేమించు చాలు, నన్ను అర్థం చేసుకో చాలు, నా మాట విని చాలంటే అంటే వినలేకపోతున్నానండి, అప్పుడప్పుడు వింటానండి, నాకు ఎక్కువ సంతలోనే తిరగాలని ఉందండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? నీకెందుకే సంసారం, సంతలో తిరిగిపోయి అంటాడా అండా? నీకెందుకే సందడిలో తిరిగి, నీకెందుకు సంసారం, సందడిలోకి పో, నీకెందుకే సంసారం విలువను తెలియదా, నీకెందుకు పో, ఆ సంతల్లో తిరుగు, ఆ సందడిలో తిరుగు, నీకు విలువ తెలియదు, నీకు జ్ఞానం తెలియదు, నీకు ఎందుకు, నీకు విలువ తెలియదు, నీ కాపరం అవసరం అని అడగడా? ఈ మాట కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. అన్నీ చేసింది ఈయనైతే ఈయన దగ్గర మనకు ఉండాలనిపించట్లేదంటే భార్యకి భర్త దగ్గర ఉండాలనిపించకపోవడం ఎంత అసహ్యమో చెప్పండి. భార్యకు భర్త దగ్గర ఉండాలనుకోకపోవడం ఎంత అసహ్యమో దేవుని దగ్గర మానవుడు ఉండకపోవడం కూడా అంత అసభ్యకరమైన కార్యం, ఘోరమైన కార్యం. అది దేవుడు ఇష్టపడ్డండి, అది దాన్ని వ్యభిచారంతో పోల్చాడు. దేవుడు ఇష్టపడడానికి ఆయన ఏమాత్రం సముఖత చూపలేని పరిస్థితుల్లో మనం ఇష్టపడ్డాడు. ఎంత చేసిన తర్వాత కక్కిన వాంతి కుక్క తిరిగినట్టు తిరిగితే ఇక దేవుడు ఏమనుకోవాలండి? పైగా వస్తాం, వారం వచ్చి ఏం చేస్తాం? విమోచన ఇచ్చాడు, ప్రతిష్ఠ ఇచ్చాడు, పిలిచాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఈ నిచ్చి దేవుడు మనకు చేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి వారం ప్రార్థన ఏమని చేస్తాం తెలుసా? నిన్నే ప్రేమిస్తాం కానీ కొంచెం మరి లోకంలో కొంచెం అవి ఉన్నాయి, మరి మాకు కొంచెం డీలింగ్స్ అవి ప్రభువా, మరి కొంచెం సెటిల్ అవ్వాల్సి ఉంది, ఆ కొంచెం సెటిల్మెంట్ అయిపోయేలా చూడు. ఆయన బాగా వినండి, మీకు భాష ఎలా ఉందో తెలియదు కానీ ఆయన ఏమో నాతో ఉండండిరా అంటే మనం ఏమంటున్నాం? కొంచెం సెటిల్ అవ్వాల్సి ఉంది ప్రభువా, మరి అవి కూడా చెప్పండి నువ్వే. ఇది ఎలా ఉంది చెప్పనా? భర్త దగ్గరకు వచ్చి భార్య అందట, నాకు ఆడు కూడా నచ్చుతున్నాడు, మరి నువ్వే కొంచెం అర్థం చేసుకుని, నువ్వు ప్రేమమ్మయుడివి, చెప్పండి, నువ్వు ప్రేమమ్మయుడివి, కొంచెం అర్థం, నువ్వే నా రాకపోకలు యందు నన్ను కాపాడి, చెప్పండి. బాగుందా ప్రార్థన? బాగుందా చెప్పండి? నన్ను జాగ్రత్తగా కాపాడి మరి ఆదరించి అంతం వరకు నువ్వే మర్యాదగా క్రమంగా నన్ను నడిపించంటే బాగుందా? నువ్వు లోకంతో జీవించాలనుకోవడమే, గుర్తుపెట్టుకో, నువ్వు లోకంతో జీవించాలనుకోవడమే చెప్పండి దేవుని నిబంధన భగ్నం చేయడం. నీకు సంత కావాలి, సందడి కావాలి, దరిద్రం అంతా కావాలి, పట్టణాల్లో తిరగడం కావాలి, నీకు సంసారం విలువ అర్థం అవ్వలేదు, నువ్వెంత దారుణంగా ఉన్నావంటే నిన్ను చూస్తుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. అందుకే జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేచుంది. ఎదుగు నువ్వు అక్కడే తిరుగుతావు కనుక, అక్కడే ఉంటావు కనుక అక్కడికి వచ్చి అంటున్నాడు, రండ్రా నిబంధన లేని మీకు నేను నిబంధన ఇచ్చి స్థిరపరిచి నా ఆత్మను అనుగ్రహించి సంసారులుగా మారుస్తాను రండి. ఆ సంతలో తిరగండి, సంసారులుగా మారుస్తాను రండి, మీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాను రండి. సింపుల్గా బతుకని అనుకోకండి, అది స్వార్థంతో బతకడం అంటున్నాను. సింపుల్గా బతికేయడం మంచి బతుకు అనుకోకండి, స్వార్థం. అది జరిగించాల్సినవన్నీ దేవుని దగ్గర పొందుకొని, జీవితం పొందుకొని, ఆదరణ పొందుకొని, కావలసిన వాగ్దానాలన్నీ పొందుకొని, దేవుని దగ్గర ప్రతి ప్రతిష్ట మనం పొందుకొని, ఆత్మను పొందుకొని, నూతన జీవితాన్ని పొందుకొని, అన్నీ పొందుకొని మళ్ళీ లోకంలో స్థిరపడాలని చూస్తున్నావంటే ఇది వ్యభిచారంతో సమానం. గుర్తుపెట్టుకో. ఏం చేసినా దేవునికి ప్రీతికరమైన కార్యాలు చేయాలి. ఎలా ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అంటే ఏం లేదు, నా కొరకు నమ్మకంగా జీవించేది ఒకటే చేయి. అన్నీ నేనే చేస్తున్నానుగా, విమోచన నాదే, ప్రాణం పెట్టింది నేనే, పిలిచింది నేనే, పరిశుద్ధాత్మ ఇచ్చింది నేనే, నిబంధన చేసింది నేనే, ప్రతిష్ఠ పెట్టింది నేనే, నూతన సృష్టిగా మార్చింది నేనే, నిన్ను ఎంత ప్రేమించి నేను కోరుకున్నది ఒకటే,
నన్ను కాదని ఇంక లోకం వైపుకి చూడకు. అదొకటే నేను కోరుకుంటున్నాను.